నా ప్రయాణం మొదలైంది వియత్నాం దేశానికి. ఇప్పుడు నేను థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో ఉన్నాను రైల్లో. ఈ రైలు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుందండి. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఒక ఎమోషను. ఇప్పటికీ థాయిలాండ్ చాలాసార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా సంతోషం, వెళ్ళేటప్పుడు బాధ. థాయిలాండ్ ఏదో మిస్ అవుతున్నట్టు. కానీ ఈసారి ఏంటో వెళ్తుంటే బాధ ఏం లేదు. 5 సీజన్లు కంప్లీట్ అయినాయి. ఒకవేళ ఈసారి వస్తే కనుక ఫుకెట్, క్రాబీ ప్లస్ హత్యా అని ఒక ఏరియా ఉంది, మలేషియా బోర్డర్ దగ్గర ఉంటుంది, అవి కవర్ చేయాలి. ఇప్పుడు ఈ వియత్నాం దేశం వెళ్ళాలంటే మన భారతీయులకు వీసా కావాలి. అది మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈ వీసా అయితే వచ్చేస్తుంది మనకి. చాలామంది ఏంటంటే వీసా అప్లై చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల 10 రోజులు, 15 రోజులు లేదా 30 రోజులు మాత్రమే వస్తుంది వీసా. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే 90 రోజులు వీసా అయితే వస్తుందండి. అది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను, వీసా కూడా ఎలా అప్లై చేయాలనేది. అలాగే అరైవల్ కార్డు, అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. ఈ వీడియో ఎండ్ అవుద్ది వియత్నాంలోని నేను వెళ్ళే హాస్టల్ చెక్ ఇన్ అయిన తర్వాత. ఇంకా ఫ్లైట్ టికెట్ల గురించి వచ్చేసరికి వియత్నాంకి బ్యాంకాక్ నుంచి చాలా తక్కువ రేట్లో ఫ్లైట్లు దొరుకుతాయండి. నేను ఈ బ్యాంకాక్ నుంచి వియత్నాం నెల రోజుల కిందటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. నాకు 5,000 రూపాయలు పడింది. అదే ఫ్లైట్ టికెట్ ఇప్పుడు 8,000 రూపాయలు అయితే ఉందండి. ఒకవేళ మీరు భారతదేశం నుంచి వచ్చే పని అయితే హైదరాబాద్ బెస్ట్ ఆప్షను లేదా కోల్కతా బెస్ట్ ఆప్షను. అక్కడ నుంచి వియత్నాం దేశం రాజధాని హనాయ్కి అయితే తక్కువ రేట్ ఉందండి. ఇప్పుడు మనం వెళ్ళేది హనాయ్ అనమాట. 16-17 వేల రూపాయల్లో వచ్చేస్తుంది హైదరాబాద్ నుంచి కానీ కోల్కతా నుంచి కానీ. అదే వియత్నాంలో ఇంకొక పెద్ద హోచిమిన్ సిటీ అని ఉందండి, అక్కడికైతే 20,000 పైనే ఉన్నాయి టికెట్లు. ఇప్పుడు నేను చెప్పేది మీకు 1 వే టికెట్, కేవలం రావడానికి. మళ్ళీ వెళ్ళడానికి మనకి ఎంత ఖర్చు అయిందో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఖర్చు అయింది. అంటే 40-50 వేల రూపాయలు ఫ్లైట్ టికెట్లకే పెట్టేస్తే ఇంకెక్కడికి వచ్చి మనం ఏం తిరగాలి? హోటళ్ళని, వీసాలని, టూరిజం ప్లేస్లని. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కొంతకాలం ఆగండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే వెళ్ళండి, లేదు అనుకుంటే కొంతకాలం ఆగిన తర్వాత యుద్ధ ప్రభావాలు అయినా తగ్గిన తర్వాత పెట్రోల్ రేట్లు అయినా తగ్గుతాయి కదా, అప్పుడు నార్మల్కి వచ్చిన తర్వాత వెళ్ళండి. వీడప్పుడు అయితే కేవలం 25,000, 20,000లోనే మనకి అప్ అండ్ డౌన్ టికెట్లు వచ్చేస్తాయి రాను పోను. ఇప్పుడు దాదాపుగా డబల్ పైన వెళ్ళిపోయింది. సో ఎవరు లేరండి, చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ మొత్తం మీద. ఇంత ముందర ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ జనాలంతా నిండుగా ఉండేవాళ్ళు. మేబీ ఆ యుద్ధ ప్రభావాల వల్ల పెట్రోల్ రేట్లు పెరిగి ఫ్లైట్ టికెట్లు పెరిగినాయి రేట్లు, అందుకని ఎవరు రావట్లేదు కావాలా. నేను మర్చిపోయాను, ఈ బ్యాగ్లో ఉంది బ్యాటరీ ఐటమ్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు లక్కీగా. ఇక గుర్తుపెట్టుకోండి, మన చెక్ ఇన్ లగేజ్ ఇవ్వగానే మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేది ఇక్కడే అనమాట. వీళ్ళు ఏంటంటే మొత్తం డాక్యుమెంటేషన్ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉందా లేదా అని మొత్తం వీళ్ళే చెక్ చేసుకుంటారు. చాలా సందర్భాల్లో అడిగే ప్రశ్నలు ఏంటంటే మీ దగ్గర వీసా ఉందా దేశం వెళ్ళడానికి? ఒకవేళ ఆ దేశం వీసా ఫ్రీ అయితే అడగరండి. మీ దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా ఆ దేశం నుంచి తిరిగి వస్తున్నట్టుగా? మీ దగ్గర హోటల్ బుకింగ్లు ఉన్నాయా ఆ దేశంలో మీరు స్టే చేస్తున్నట్టుగా? మీ దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయా ఆ దేశంలో మీరు తిరగడానికి? ఇవన్నీ అడిగేది ఇక్కడే అండి. ఒక్కొక్కసారి అడుగుతారు అవన్నీ, ఒక్కొక్కసారి అడగరు. వాళ్ళు అడిగినప్పుడు మనం అవన్నీ కరెక్ట్గా చూయిస్తేనే మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ తోనే మనం ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటామండి. ఇంకొకటి, ఈ డాక్యుమెంట్లన్నీ మనం పేపర్లో జిరాక్స్ లేని తీసుకెళ్ళే పని లేదు, మన మొబైల్లో ఉన్న చూపిస్తే సరిపోయిద్ది. ఫోన్లే ఫైనల్గా బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు. ఇంకొకటి అండి, ఏం అడగలా నన్ను, రిటర్న్ ఫ్లైట్ టికెట్ కానీ హోటల్ బుకింగ్లు కానీ ఏం అడగలా. జస్ట్ వీసా ఉందా అని అడిగారు. వియత్నాంకి ఉందని చెప్పి చూపించాను, చెక్ చేసుకున్నారు, ఓకే బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. అన్నీ తీసుకున్నట్టే కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ క్రాస్ చేసి నేను ఈ వియత్నాం వీసా, ఆ అరైవల్ కార్డు అది మొత్తం క్లియర్గా మీకు చెప్తాను. ఇది ఒక ఎమోషన్. ఇంక అయిపోయింది, అక్కడ స్కాన్ చేసాం బోర్డింగ్ పాస్, ఇంకా థాయిలాండ్ అయిపోయినట్టే. ఇంకా సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ కూడా దాటుకొని వచ్చేసాం. ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి ఏం క్వశ్చన్లు అడగరండి, ఇక్కడ పంపించేస్తారు. ఎందుకంటే దేశం వదిలేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు. మనం కొత్త దేశం వెళ్తున్నాం కదా వియత్నాం, అక్కడ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. ఇమిగ్రేషన్ అక్కడ వాళ్ళు ఏమేమి అడుగుతారు క్వశ్చన్. వీసా ఉంది మన దగ్గర, అలాగే ఆ దేశం దాటి వెళ్తున్నట్టుగా రిటర్న్ ఫ్లైట్ టికెట్, మనం ఎప్పుడు వెళ్తున్నాం ఏంటనేది. మనకి 90 రోజులు వీసా ఇచ్చారుగా, 90 రోజులు ఎప్పుడైనా కానీ. మళ్ళీ అక్కడ మనం హోటల్లో స్టే చేస్తున్నట్టు ఒక 4 రోజులకి హోటల్ బుకింగ్ చూపిస్తే సరిపోయింది, అంతే. ఇంకా అంతకు మించే ఉండదు. మహా అయితే ఇంకా డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. మా దేశంలో మీరు ఇన్ని రోజులు ఉంటున్నారు కదా, దానికి సంబంధించి డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. ఎంత ఒక $500-600 చూపిస్తే సరిపోయింది. అది మన డబ్బులైనా పర్లా, అంటే ఒక 50,000-60,000. నాకు ఎప్పటికీ అర్థం కాదండి, వీళ్ళు ఈ మందు ఎందుకు తాగుతారో, ఏం బాగుండి వచ్చిందో ఏంటో, అంతంత రేట్లు పెట్టి కొంచేస్తారు ఎందుకో. వియత్నాం వీసా గురించి మాట్లాడుకుంటే ఫ్లైట్ వచ్చేసి ఇంకో గంటలో ఫ్లై అవుద్ది, మనం టైం పడుతుంది.
ఈ వియత్నాం వీసా ఎలా అప్లై చేయాలంటే చాలా ఈజీ అండి. దానికోసం మనం ఏజెంట్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదైనా యాప్లో చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలోనే మీకు వియత్నాం వీసా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నా ఐప్యాడ్లో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి మీకు పెడుతున్నాను, మొత్తం క్లియర్గా చెప్తాను, అదే మాదిరిగా ఫాలో అయిపోండి. ఇప్పుడు నా ఐప్యాడ్లో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేశాను. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఐప్యాడే ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ అయినా కానివ్వండి, ల్యాప్టాప్ అయినా కానివ్వండి, లేదు నాలా ఐప్యాడ్ అయినా కానివ్వండి, దేంట్లో అయినా కానీ మీరు సులభంగా ఈ వియత్నాం ఈ వీసా అయితే చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ వియత్నాం ఈ వీసా అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఏంటంటే చూసుకుంటే చాలా వెబ్సైట్లు వస్తాయి మనకి వియత్నాం ఈ వీసాకి సంబంధించి. కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చింది evisa.gov.vn, ఇది ఒరిజినల్ అనమాట. మీకు దీని తాలూకా లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సింపుల్ అండి. అప్లై నౌ కొట్టే ముందల మీకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్క్రీన్ పైన ఇచ్చా చూడండి, ఆ మాదిరిగా 3.5 x 4.5 సైజు. స్టూడియోకి వెళ్ళి అడిగితే ఇస్తారు ఇదే సైజులో. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. సో ఇంకొకటి, ఈ పాస్పోర్ట్ మొత్తం మనకు అవసరం లేదు. పాస్పోర్ట్లో మెయిన్ ఏంటంటే బ్యాక్ పేజ్, ఈ బ్యాక్ పేజ్, అలాగే మళ్ళీ ఫ్రంట్ పేజ్ అనమాట. సో ఫ్రంట్ పేజ్ అంటే ఇది ఫ్రంట్ పేజ్ మనకి. దీని బట్టి ఒక స్కాన్ తీసుకొని పెట్టుకోండి కాపీ, ఇలాగా మీకు స్క్రీన్ పైన ఇచ్చిన మాదిరిగా. సో ఈ రెండు రెడీగా పెట్టుకోండి. ఇంకా అలాగే మీకు చివరికి ఇంకోటి ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డు ఏదైనా పర్లా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇది చివరిలో అనమాట మీకు ఉపయోగపడేది. 3 ఉంటే చాలు. సో ఇంకెలాగే ఏంటనేది మీకు చూపిస్తాను. వెళ్ళిపోదాం. ఇక్కడ అప్లై నౌ అని కొట్టేసేయండి. ఇక్కడ కొట్టంగానే చూస్తున్నారు కదా శాంపిల్ పిక్చరు, నేను చెప్పినట్టుగా పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో శాంపిల్, పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ. దాంట్లో 2 పెట్టేసుకున్నాను స్కాన్ చేసుకొని ఐప్యాడ్లో. ఐప్యాడ్ అయితే ఐప్యాడ్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొబైల్ అయితే మొబైల్. మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ 93% మ్యాచ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఎంత అయినా అది 70 అయినా 60% మ్యాచ్ అయినా ఇక్కడ రైట్ ఇది లోగో పడితేనే తీసుకుంటుంది, ఇంటూ పడితే తీసుకోదు. మ్యాక్సిమం పడిపోద్దండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇంకా పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ శర్మ, వికాస్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసినాయి, ఆటోమేటిక్గా తీసేసుకుంది అనమాట. ఇక్కడ ఏం చేంజ్ చేసే పని లేదు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనాలిటీ ఇండియా తీసేసుకుంది కదా. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా మనకి రెడ్ కలర్లో, ఇట్లా లేని చోట్ల మనం ఏమి ఇచ్చే పని లేదండి. దీనికి లేదు ఐడెంటిటీ కార్డు, సో అది అవసరంలా, ఇచ్చే పని లేదు మనం. ఈమెయిల్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి, శాంపిల్ ఇస్తున్నాను నేను, మీది ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి చూసి, abcd@gmail.com. రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం ఎక్కడ పుట్టాం పాస్పోర్ట్లో లాస్ట్ పేజ్లో ఉంటుందండి. నేను గుంటూరు కాబట్టి గుంటూరు అని ఇచ్చేస్తున్నాను జస్ట్. ఇలా కూడా సేమ్ ఇందాక ఏదైతే ఇచ్చానో అదే abcd@gmail.com ఇచ్చేసాం. ఇంకా ఇవన్నీ చూసారు కదా. హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ అనదర్ పాస్పోర్ట్ టు ఎంటర్ వియత్నాం అంటే ఇప్పుడు మనం ఒకటే పాస్పోర్ట్ మీద వెళ్తున్నాం కాబట్టి అవసరం లేదండి, ఇది నో ఇచ్చేసేయచ్చు. డూ యూ హ్యావ్ మల్టిపుల్ నేషనాలిటీస్ అంటే మీ దగ్గర ఇంకో పాస్పోర్ట్ ఉందా? కొన్ని కంట్రీస్ ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేస్తాయి, అలాంటప్పుడు ఉంటే ఎస్ అని ఇవ్వాలి, అది కూడా అవసరంలా. వైలేషన్స్ ఆఫ్ ది వియత్నామీస్ లాస్ రెగ్యులేషన్స్, వియత్నాంలో ఏమైనా మీరు ఇంత ముందర కేసులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ పైన, వైలేషన్లు ఏమైనా అడుగుతుంది. ఇమిగ్రేషన్లో ఎక్కువ రోజులు స్టే చేయడం ఇట్లా ఏమైనా కానీ, అది కూడా నో. సో ఇంకా ఇది చూసుకోండి. రిక్వెస్ట్ ఇన్ఫర్మేషను చెప్పాలంటే ఇది ఈ పోర్షన్ చాలా మెయిన్. చాలామంది ఇక్కడే తెలియక వాళ్ళు 2 వారాల ప్లాన్ అనుకోండి, ఇప్పుడు వియత్నాం దేశంలో 2 వారాలకే పెట్టుకుంటారు. ఇక్కడ గ్రాంట్ వీసా వ్యాలిడ్ ఫ్రమ్, ఇది వాళ్ళ జూన్ 23 కదా. సో జూన్ 30వ తారీఖు వెళ్తున్నాం అనుకోండి, జూన్ 30వ తారీఖు పెట్టేసుకొని ఇక్కడ డేట్ మాత్రం జూలై 12వ తారీఖు పెట్టుకుంటాం. అంటే 2 వారాలకి పెట్టేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమైంది మనకి, వాడు ఇక్కడ మనకి డేట్లు ఏవైతే ఉన్నాయో జూన్ 30 నుంచి జూలై 12 వరకే ఇస్తాడు. అంటే మనకి 2 వారాలే ఇస్తాడనమాట వీసా. అప్పుడు మనకి అంతకుమించి ఉండలేమండి ఈ దేశంలో. ఎక్కువ రోజులు ఉండాలన్నా కానీ, మనకు ఒకవేళ ఈ దేశం నచ్చినా కానీ, ఇంకా ఎక్కువ ప్లేసులు చూడాలి, ప్లాన్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ అవ్వదు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రోజులైనా ఉండనివ్వండి, మనకేంటంటే వీసా 90 రోజుల వరకు పెట్టుకోవచ్చు. సో అది. ఇంకొకటి ఏంటంటే ఇందులోనే మనకి టు ఇష్యూ ఈ వీసా, ఇప్పుడు మనం అప్లై చేసేది ఈ వీసా కదా, ఈ వీసాల్లో 2 రకాలు, సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ. ఈ సింగిల్ ఎంట్రీ వీసా ఏంటంటే వియత్నాం దేశంలోకి వచ్చి మన ఇండియా నుంచి కానివ్వండి, ఏ దేశం నుంచి అయినా కానీ ఇక్కడికి వచ్చి
ఒక్కసారి మాత్రమే 90 రోజుల లోపల ఉండేసి వెళ్ళిపోగలం. మళ్ళీ వేరే దేశం వెళ్ళామంటే ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. మనం ఆ 90 రోజుల లోపల ఎప్పుడు వెళ్ళినా కానీ మళ్ళీ రాలేము. అదే మన దగ్గర ఈ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉందనుకోండి, మనం పక్క దేశం ఈ వియత్నాం దేశానికి లావోసు, కంబోడియా, చైనా దేశాలు బోర్డర్లుగా ఉన్నాయి. వీటిల్లో ఏ దేశానికైనా వెళ్ళి మళ్ళీ రావచ్చు 90 రోజుల్లో. అదే ఈ సింగిల్ ఎంట్రీ వీసా అయితే వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ రావాలన్నమాట. సో అది నా సజెషను. మీకు ఓన్లీ వియత్నాం దేశంలో తిరుగుతానంటే సింగిల్ ఎంట్రీ తీసుకోండి, సరిపోయిద్ది. లేదు పక్కనున్న లావోస్ కానీ, కంబోడియా కానీ, చైనా కానీ వెళ్ళాలనుకుంటే మల్టిపుల్ ఎంట్రీ బెస్ట్. సో అది ఇప్పుడు సింగిల్ ఎంట్రీ వీసా వచ్చేసి $25 అండి. అంటే మన డబ్బుల్లో $2,500 వేసుకోవడమే. ఇంకా మల్టిపుల్ ఎంట్రీ అయితే కనుక $50, అంటే మన డబ్బులు $5,000. ఇంకా రోజు రోజుకి రూపాయి వాల్యూ తగ్గిపోతుంది కదండి. $1 ఈక్వల్ టు $1 ఈక్వల్ టు $100 కింద వేసుకోవడమే ఇంకా మనం, తప్పదు. సో ఇప్పుడు ఇక్కడ జూన్ 30వ తారీఖు ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ జూన్ 30వ తారీఖు వెళ్తున్నాం అనుకోండి, జూన్ 30 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం 90 రోజులు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 90 రోజులు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, మనకి 3 నెలలు అంటే కరెక్ట్గా సెప్టెంబరు 27వ తారీఖు వరకు వస్తుంది అనమాట. అంటే 90 రోజులు క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టేసుకోవడం అండి. కరెక్ట్గా 90 రోజులు వీసా వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ మనం 90 రోజులకి మించి ఒక్క రోజు ఎక్స్ట్రా డేట్ పెట్టినా ఏమైతే చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ 27 పెట్టా కదా, 28 పెడితే అక్కడ చూపించేస్తుంది, సిస్టమ్ తీసుకోదు. ఇదిగోండి, మీరు 90 రోజుల కన్నా ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి లేదు, 90 రోజులే పెట్టుకోవాలని చూపిస్తుంది. సో అలా ఏంటంటే మనం 90 రోజుల వరకు పెట్టేసుకోవచ్చు వీసా. అది ఇప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చేసింది. అదే ఇదైతే చూసుకొని పెట్టుకోండి. మీరు 60 రోజులు పెట్టుకున్న పర్లా, 70 రోజులు పెట్టుకున్న పర్లా, నా సజెషను 90 రోజులు ఇక్కడే పెట్టేసుకోండి. అప్పుడే మీకు 90 రోజులు వీసా అయితే వచ్చేస్తుందండి. వీసా 3 రోజుల్లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుంది, చూస్ టైప్. మన పాస్పోర్ట్ ఏంటి, ఆర్డినరీ టైపు. డేట్ ఆఫ్ ఇష్యూ మన పాస్పోర్ట్లోనే ఉంటుందండి, ఎప్పుడు ఇష్యూ అయింది ఏంటి అనేది ఇక్కడ ఫ్రంట్ పేజీలోనే ఉంటుంది, చూసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ 5/5/2024. మళ్ళీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ 24/5/2034. డేట్ ఆఫ్ ఇష్యూ ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్ ఎక్స్పైరీ డేట్ కూడా తీసేసుకుందండి. పాస్పోర్టు 10 years వ్యాలిడిటీ ఉంటుంది కదా, యాక్యురేట్గా తీసేసుకుంది. బాగుంది, అదొకటి నా బాగా నచ్చింది. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా ఇక్కడ అడ్రస్ చూసుకుంటే మన పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ ఇస్తే సరిపోద్దండి. గుంటూరు, ఫోన్ నెంబరు మీ పాస్పోర్ట్లో ఉన్న ప్రకారంగా ఇచ్చేసేయండి అడ్రస్. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్ అంటే ఇది మనకి ఏమైనా జరిగినా కానీ ఎమర్జెన్సీ కాంటాక్ట్గా వాళ్ళది ఇవ్వచ్చు అనమాట. అంటే మన అనుకున్న వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో మన అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, సరే మా బ్రదర్ ఉన్నాడు కదా, జస్ట్ ఆడి పేరు ఇస్తున్నాను. ఫుల్ నేమ్ అంటే ఆడి ఇంటి పేరుతో కూడా ఇవ్వాలి, సందీప్ అన్నాం. సో అలా కరెంట్ అడ్రస్ గుంటూరు, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి మీరు. నేను శాంపిల్కి పెడుతున్నాను. నెంబరు 2 3 4 5 6 7 8 9 1. సో రిలేషన్షిప్ అట్లా ఇచ్చేసాం. ఇంకా ఇక్కడ స్టార్ మార్క్ ఏం లేదు కదండి. ఇక్కడ చూడండి, రెడ్ స్టార్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు, రెడ్ స్టార్ ఏమీ, కాబట్టి ఇది అవసరంలా, ఇది వదిలేసేయచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రిప్, పర్పస్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ ఉంటుందండి. టూరిజంకి సంబంధించి విజిటింగ్ రిలేటివ్స్, నో టూరిస్ట్ అని ఉంది కదా, టూరిస్ట్ ఇచ్చేసాం ఫస్ట్ ఆప్షన్. రెసిడెంట్ అడ్రస్ ఇన్ వియత్నాం, బనానా హాస్టల్, హనాయ్, సింపుల్ ఇచ్చేసాం. ప్రొవిన్స్, ఆ బనానా హాస్టల్ ఎక్కడ ఉంది, ఏ ప్రొవిన్స్లో ఉంది, హనాయ్ అనే ప్రొవిన్స్లో ఉంది, ఇక్కడ ఎత్తుక్కోవాలి. హనాయ్ సిటీ ఇచ్చేసాము. వార్డు ఇక్కడ కింద వార్డ్ అని అడుగుతుంది కదా, బనానా హాస్టల్ హనాయ్ వియత్నాం అని కొడితే మనకి అక్కడ వార్డ్ వచ్చిందండి. అదే వార్డ్ సెలెక్ట్ చేసాం, అయిపోయింది. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ పేరు నోయ్ బాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే హనాయ్ ఈ రాజధానిలో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి అది నాయ్ బాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చేసాం. అది కూడా ఎగ్జిట్ మీరు ఎక్కడి నుంచి అవుతున్నారు, ఇది ఏది ఇచ్చినా పర్లేదండి, ఎందుకంటే అది చివరిలో మన ఇష్టం, మనం ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళిపోవచ్చు. హోచిమిన్ సిటీ తన్ సోనాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చేసాం, హోచిమిన్ సిటీ. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కన్ఫామ్ కొట్టేసామండి. కన్ఫామ్ కొట్టేసి ఇంక ఏం అవసరం ఇచ్చే పని లేదు, ఎందుకంటే స్టార్ మార్కులు ఏం లేవు, అన్నీ అవి నో పెట్టేసి ఉంటే అవసరం అయ్యేమి.
ఇంకా మొత్తం ఇక్కడ చూసుకొని యాక్సెప్ట్ అగ్రీ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్కి వెళ్ళిపోతే ఒక్కసారి మనకి ఇక్కడ మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. మన ఫోటో మొత్తం కరెక్ట్గానే ఫిల్ చేసామా, ఏమైనా మార్పులు ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అండి. మొత్తం ఒక్కసారి మీరు మొత్తం చెక్ చేసుకొని ఏమైనా కావాలంటే మార్పులు ఇక్కడ చేసుకోవచ్చు. సింగిల్ ఎంట్రీ ఇక్కడ క్లిక్ చేస్తే నేను కావాలంటే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగా. లేదు వద్దనుకుంటే నార్మలే. ఇక్కడ అన్నీ చూసేసుకొని ఇంకా నెక్స్ట్లోకి వెళ్ళిపోయామంటే ఇక్కడ క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా ఇచ్చేసి కరెక్ట్గా ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేస్తే వెళ్ళిపోయిద్ది. సో ఇప్పుడు డిక్లరేషన్ కంప్లీటెడ్ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఇక్కడ అగ్రీ కొట్టేసి నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్ళిపోయామంటే వీసా మాస్టర్ కార్డు లేదా ఈ రెండు, ఈ వీసా మాస్టర్ కార్డ్ అనేది ఇండియాలో రెగ్యులర్గా ఉంటుంది. మొత్తం ఇక్కడ కొట్టేసుకొని మనం పే చేయొచ్చు. డొమెస్టిక్ పేమెంట్ కార్డ్స్, ఇంటర్నేషనల్ పేమెంట్ కార్డ్స్ దీని మీద క్లిక్ చేసుకొని వీసా అయితే వీసా, మాస్టర్ అయితే మాస్టర్. సో వీసా మీద క్లిక్ చేసుకొని మన ఫుల్ నేము, అడ్రస్, ఈమెయిల్ అవన్నీ ఎంటర్ చేసేసి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి చేసామనుకోండి, మనం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తామో ఆ ఈమెయిల్ అడ్రస్కి వచ్చేసి మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది అనమాట, మీరు వీసా సక్సెస్ఫుల్గా అప్లై చేశారని చెప్పి. తర్వాత మీకు వీసా శాంపిల్ కూడా ఉంది, నా దగ్గర చూపిస్తాను. ఇదిగోండి. తర్వాత వీసా వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందండి మొత్తం. ఇంకా ఇదంతా ఒక శాంపిల్ ఇమేజ్ మాత్రమే, ఇలా అయితే ఉంటుంది ఇంకా వీసా. సో ఇంకా వీసా అయితే వచ్చేసినట్టు. మనకి వీసా వచ్చేసి మొత్తం ప్రాసెస్ 3 వర్కింగ్ డేస్లో వస్తుంది. రిజెక్షన్ అనేది ఉండదు. మనం కరెక్ట్గా డీటెయిల్స్ అవన్నీ ఇచ్చామంటే. నేను ఇప్పటి వరకు 2 సార్లు వీసా అయితే అప్లై చేశాను, సక్సెస్ఫుల్గానే వచ్చింది. కరెక్ట్గా డీటెయిల్స్ అవన్నీ పాస్పోర్ట్లు ఎలా ఉన్నాయో చూసుకొని అలాగే ఇవ్వాలి, ఏం తేడా ఇవ్వకుండా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వచ్చేస్తుందండి. చాలా ఈజీ, చాలా ఈజీ. 3 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్, సో చూసారు కదా వియత్నాం వీసా అలా అప్లై చేసుకోవాలండి. ఇంకొకటి, ఈ వీసా అనేది మనం నేను వియత్నాం వెళ్తున్నాను అనగా ఒక 10-15 రోజుల ముందైనా అప్లై చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే వెళ్తున్నామో ఆ డేట్ నుంచి మనకి వ్యాలిడిటీ అయితే వస్తుంది వీసా. ఫర్ సపోజ్ నేను 10వ తారీఖు వెళ్తున్నా కదా, ఇవాళ నుంచి నా 3 నెలల వీసా వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఏది నేను చెప్పినట్టుగా మీరు వీసా చేసుకుంటే. లేదు నేను చెప్పినట్టు కాకుండా మీరు మామూలుగా అక్కడ మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు 2 రోజులు పెట్టుకుంటే మీకు 10 రోజులే వస్తుంది, లేదంటే వారమే వస్తుంది. ఎక్కువ రోజులు వీసా పెట్టుకొని మనం అక్కడ తక్కువ రోజులు ఉన్నా కానీ ఇబ్బంది లేదండి. మనం తక్కువ రోజులు పెట్టుకొని మన వీసా ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ దేశంలో డిపోర్ట్ అని అదని ఇదని ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులే పెట్టుకోండి. ప్లాన్లు ఏమైనా మారినా మనకి ప్లేస్ నచ్చినా ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి, ఈ వియత్నాంకి అరైవల్ ఫామ్ అనేది ఒకటి ఫిల్ చేయాలన్నమాట. ఇది డిఫరెంట్ అనమాట. ఇది ఎలా అంటే, వియత్నాం వెళ్తున్నాం అనగా ఒక 3 రోజుల ముందులైతే అరైవల్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇది చాలా ఈజీ. ఇది కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా చూడండి. సేమ్ మనం వీసా ఎలా అయితే అప్లై చేసామో అలాగే అండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి వియత్నాం అరైవల్ కార్డ్ అని కొట్టేసేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా, prearrival.immigration.gov.vn. ఇదే అనమాట. ఇట్లా చాలా ఉంటాయండి వెబ్సైట్లు, సేమ్ ఆ వీసా మాదిరిగానే డూప్లికేట్లు. కానీ ఇది మెయిన్ వెబ్సైట్. దీంట్లోకి వెళ్ళిపోతే మనకి ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇప్పుడు దీంట్లో మీకు ఎక్కువ ఏం చూపించట్లేదండి, ఎందుకంటే సేమ్ మీకు వీసాలో మనం ఎట్లా అయితే అప్లై చేసామో ఇది కూడా దాదాపుగా అంతే ఉంటుంది. కాబట్టి చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ మన క్యాప్చా అడుగుతుంది. UHX అంటే దాంట్లో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి, క్యాప్స్ స్మాల్స్ చూసుకొని. UHXA5 కరెక్ట్గా ఇస్తేనే వెళ్ళిద్ది ముందులకి. అలా ముందులకు వచ్చేసింది. నేషనాలిటీ ఇండియా. మీకు అరైవల్ కార్డ్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో థాయిలాండ్ దేశం వెళ్ళాలన్నా కానీ TDAC, థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డు. అలాగే మలేషియా వెళ్ళాలంటే MDAC, మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డు. సింగపూర్ వెళ్ళాలంటే SG అరైవల్ కార్డు, సింగపూర్ డిజిటల్ అరైవల్ కార్డు. అలాగా ప్రతి కంట్రీకి ఒక అరైవల్ కార్డులా అయితే ఇస్తున్నారండి. అలాగే వియత్నాంకు కూడా ఇట్లాగా ప్రీ అరైవల్ కార్డ్ అని చెప్పి ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళు. అది ఇండియా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోండి. ఇది మనం 3 రోజుల ముందలే ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను వియత్నాము, 3 రోజుల ముందలు చేసుకోవచ్చు. లేదంటే ఇవాళ డేట్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఇవాళ అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3 రోజుల ముందలే చేసుకోవాలి. బట్ కొత్తగా స్టార్ట్ చేసరికి ఇంకా చాలామందికి తెలియదు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవాళ డేట్ కూడా ఇచ్చారనమాట. ఫ్యూచర్లో ఇది ఏమైనా మారిస్తే సేమ్ థాయిలాండ్ కూడా ఇంతే అనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు.
ఇంక ఇక్కడ మన పాస్పోర్ట్ ఫోటో అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా సేమ్ మనకి వీసా డీటెయిల్స్ ఎలా అయితే తీసుకుందో సో ఇక్కడ మొత్తం పాస్పోర్ట్ నెంబర్ కానివ్వండి, డేట్లు మొత్తం అన్నీ తీసేసుకుందనమాట వికాస్ శర్మ మొత్తం. ఇంకా సేమ్ మనం ఇచ్చినట్టు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇంక ఇవన్నీ ఇచ్చేస్తే ఇక్కడ మాత్రం ఇక్కడ మొత్తం యాక్సెప్ట్ కొట్టేసి వీసా మనది ఏంటండి ఈ వీసా కదా మనం అప్లై చేసుకుంది. ఇండియన్స్కి ఏంటంటే ఈ వీసా అనమాట, ఎలక్ట్రానిక్ వీసా. అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ వీసాలో ఉండే నెంబరు, మీకు నెంబర్ కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇది శాంపిల్ వీసా అండి. ఇక్కడ ఉంటుంది అన్నమాట నెంబరు. ఇది వీసా నెంబరు. ఈ నెంబర్ ఏంటంటే మనం యాస్టీస్గా ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ నెంబరు యాస్టీస్గా. సో అప్పుడు తీసుకుంటుంది అనమాట. ఇంకా మన డేట్ ఆఫ్ ఇష్యూ, ఎప్పుడు వీసా ఇష్యూ అయింది, లేదు మన వీసా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, మన వీసాలో ఉన్న మాదిరిగా అక్కడ ఇచ్చేస్తే సరిపోయిద్ది అనమాట. దాంట్లో ఆ డేట్లు ఎగ్జాక్ట్గా ఇచ్చేసుకొని ఇంకా ఇష్యూడ్ ప్లేస్, ఇమిగ్రేషన్ వియత్నాం, ఇంకా నెక్స్ట్ కొట్టేసామంటే ఏం లేదండి, మొత్తం బేసిక్ డీటెయిల్స్ సేమ్ మీకు ఈ వీసా అప్లై చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది మొత్తం దాదాపుగా. ఇంకా మొత్తం మనం కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే మనం ఇచ్చిన మెయిల్ ఐడికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పీడిఎఫ్, ఇట్లాంటి పీడిఎఫ్ అయితే ఒకటి వస్తుంది. ఇంకా ఇదే ప్రీ అరైవల్ కార్డు. ఇంక ఇది చేసుకుంటే వాళ్ళకి అక్కడ చూపిస్తుంది ఇమిగ్రేషన్ సిస్టంలో, ఓకే ఇతను ప్రీ అరైవల్ కార్డు చేసుకున్నాడు అని చెప్పి. ఇంకా వాళ్ళైతే ఇమిగ్రేషన్ స్టాంప్ పాస్పోర్ట్లో వేసేసి వెల్కమ్ టు వియత్నాం అంటారు. సింపుల్ అంతే. సో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. అరైవల్ కార్డ్ అంటే చాలా ఈజీ అండి. సో చూసారు కదా, అలాగే మీకు ఆ వీసాది లింకు, ఈ అరైవల్ ఫామ్ లింకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇంకా మనం ఏం చేద్దామంటే కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుదాం కదా, డైరెక్ట్గా వియత్నాంలోనే కలుద్దాం. ఒక 2 ఇజ్రాయెల్ అమ్మాయిలను అయితే కలిశాను. హలో గర్ల్స్, హౌ ఆర్ యూ? Hello guys. Hello. He's very friendly and cute. Oh, thank you. వెల్కమ్ టు వియత్నాం. మనం వచ్చింది హనా ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్ పేరు నాయ్ బాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అంత పెద్ద ఎయిర్పోర్ట్ లాగైతే లేదండి. ఇదిగోండి చెప్పే కదా ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది చేసుకోకుండా మనం వీసా ఉన్నప్పటికీ దాటడానికి ఉండదు. మీకు ఆల్రెడీ చూపించాను ఇది కూడా ఎలాగే ఏంటనేది. చిన్న ఎయిర్పోర్టు, చాలా సింపుల్గా ఉంది, ఎక్కువ తాకిడి కూడా లేదండి. సో ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఎలా ఉందో ఏంటో చెప్తాను మీకు. సో ఇమిగ్రేషన్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందండి. ఇంకా వచ్చి బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇమిగ్రేషన్లో నన్ను ఏమడిగారంటే జస్ట్ ఎలక్ట్రానిక్ వీసా ఏదైతే ఉంటుందో మనం అప్లై చేసుకున్నదో అది అడిగారు, చూపించాను. సో అది చూపించగానే ఇంకా దాంట్లో డేట్ మనకి జస్ట్ 2 స్టాంపులు వేశారు. ఒక స్టాంప్ వేసేసి వియత్నాంలోకి ఎంటర్ అయిన స్టాంపు, రెండోది వచ్చేసి డేట్ వేశారు. ఇదిగోండి ఇక్కడ వరకు వ్యాలిడిటీ ఉండిద్దని, అంటే 3 నెలలకు ఇచ్చేసారండి. ఈ 3 నెలలు అయితే మనం ఉండొచ్చు వియత్నాంలో. ఇంకా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, నేను సిమ్ కార్డు వచ్చేసి ఈ సిమ్ కార్డు కొనేసుకున్నా, ఐఫోన్ కదా, నాకు ఇంటర్నెట్ అయితే ఉంది. ఎంత తక్కువే పడిందండి, ఒక 150 రూపాయలు పడింది 2 రోజులకి. డైలీ 2 GB కాడికి వస్తుంది. ఇక్కడికి వస్తే ఫస్ట్ మనకి ఇంటర్నెట్కి అయితే ఇబ్బంది లేకుండా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళాలి అంటే నాకు డబ్బులు కావాలి. ఏటీఎం ఎక్కడ ఉందో చూసుకొని తీసేసుకుందాం. వచ్చేసారండి మన వాళ్ళు. ఇంకెక్కడికి వెళ్ళినా ట్యాక్సీ కావాలని అడుగుతారు కదా. హాయ్. Hello, taxi. నో సార్, థ్యాంక్ యూ. Grab. లేటర్ థ్యాంక్ యూ. Okay, SIM card money change. లేటర్ సార్, ఫస్ట్ మనీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఏటీఎం ITM, okay. ఏంది మరి ఎంత మంచిగా ఉన్నారు? ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా సార్. ITM. It's okay. I'm looking for ATM. Naita, It's okay, sir. I will go. ITM. Thank you, sir.
ఏటీఎంలోనేమో మన ఇండియన్ కార్డుతో యూజ్ చేసి తీసుకుంటే 500 ఒక ట్రాన్సాక్షన్కి ఛార్జ్ చేస్తున్నారు. సో 500 అంటే చాలా ఎక్కువ కదా. ఏం ఏటీఎం, ఎస్ఎంబి అన్నీ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా. ఇదిగోండి 5 లక్షల రూపాయల నోట్లు ఒక 10 తీసుకున్నాను. అంటే అంత 5 మిలియన్లు అయితే తీసుకున్నాను. ఇంకా 50 లక్షలు క్యాష్ వియత్నాం డబ్బులు ఏటీఎంలో 50 లక్షలు అయితే తీసుకున్నానండి. పెద్ద పెద్ద నోట్లు అనమాట. ఇక్కడ కెఫే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బులు మనకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, పెద్ద నోట్లు కదా. ఇక్కడ ఏం తిందాం ఉన్నా కానీ ఇది ఎంత ఉంది, 89,000 ఉంది. 89,000 అంటే ఇంకా ప్రతిదీ మనం క్యాలిక్యులేటర్ కొట్టడమే. వియత్నాంలో బ్రెడ్లు ఎక్కువ తింటారు. సో ఇక్కడ చూసుకోండి 89,000 ఎంత, 323 రూపాయలు అండి. తక్కువేం కాదు, ఎక్కువే. అన్ని రేట్లు ఎక్కువే ఉన్నాయి. చీపు ఇది వచ్చేసి 30,000 అనమాట. 30,000 అంటే 100 రూపాయలు ఏదో అది ఒకటి పైది. ఇంకా అలా మనం హాయ్ సార్ ఇంకా అలా చూసుకొని తీసుకోవడం. మనం ఎయిర్పోర్ట్లో కరెన్సీ రేట్లు అయితే వేస్ట్ అండి. ఇక సిమ్ కార్డ్ ఎంతో కనుక్కుందాం ఇక్కడ ఎయిర్పోర్ట్లో. హలో, హౌ మచ్ సిమ్ కార్డుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ రేట్లు వచ్చేసి 4 లక్షలు అంటే సిమ్ కార్డు. ఏది 4 రోజులకి, రోజు 9 GB అవుతుందంట. అంటే ఎంత ఉంది, 4 లక్షలు అంటే 1,500 రూపాయలు పడుతుంది ఇక్కడ సిమ్ కార్డు. రోజుకి 7 GB. పర్లేదు అంటే పర్లేదు, మన దగ్గర సిమ్ కార్డు ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి, ఈ సిమ్. బట్ జస్ట్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు విట్టెల్ అని కనపడుతుంది కదా, విట్టెల్ అనేది బాగుండిద్ది అంట 5G. సో అదైతే రికమెండ్ చేశారు నాకు. మన తెలుగు ఆయన ఒక ఆయన ఉంటే చెప్పారు ఇక్కడ. సో అది సిమ్ కార్డులు అయితే కొంచెం రేటు మనం బయటికి వెళ్తే కానీ తెలియదు. ఈ సిమ్ కార్డు తీసుకున్నాగా. థ్యాంక్ యూ. అదే అమ్మ బస్ ఏ ఉండదు. ఐఎమ్ గోయింగ్ ఫర్ బస్ బ్రో. బస్ ఇట్స్ ఓకే బ్రో. అర్ధరాత్రి టైం కదండి, ఎవరిని నమ్మలేము. కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ గ్రాబ్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ థాయిలాండ్లో లాగిన్ అయిన యాప్. ఇక్కడ కూడా మనం వాడేసుకోవచ్చు. వీడు కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. కన్ఫర్మ్ చేసేళ్ళండి, వస్తున్నాడు 3 నిమిషాల్లో వస్తున్నాడు. ఓకే కన్ఫర్మ్, థ్యాంక్ యూ. 3 నిమిషాల్లో వస్తున్నాడు. పికప్ పాయింట్ తప్పట్లేదండి, 1000 రూపాయలు అంట. ఇక్కడ నుంచి బైకులు కూడా లేవు అవైలబుల్గా. ఉదయం పూట అయితే బస్సులు ఉంటాయి, ఇంక ఈ టైంలో బస్సులు కూడా లేవంట. ఇక్కడ డ్రైవింగ్ వచ్చేసి రివర్స్ మన సైడ్కి. ఇక్కడికి ఏందిరా బాబు, అసలు ఇంత డెవలప్ చేసుకొని వచ్చారు. ఎటు చూసినా అభివృద్ధి. మరి 28 కిలోమీటర్ల ఏదో బ్రిడ్జ్ భలే ఉందే, కేబుల్ బ్రిడ్జ్ మొత్తం. పగలైతే ఇంకా సూపర్ ఉంటుంది లుకింగ్. ఇక్కడే చూపిస్తుంది లొకేషన్. ఎత్తుక్కోవాలండి మన హాస్టల్, బనానా హాస్టల్. ఎక్కడబ్బా, వా అమ్మ ఎంత గొంతులో వచ్చింది హాస్టల్. ఇప్పుడు ఈ టైంలో వీడు చెక్కిన్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఉంటుంది. ఎక్కడ నిద్రపోవాలి ఏంటి, ఇస్తాడులే మ్యాక్స్. చూద్దాం. ఇది హాస్టలా, మా పాడుపడిన బిల్డింగ్లా ఉందిగా. ఎటు పోవాలి ఏంటి కథ, ఇంత బొక్కలో పెట్టుకున్నాడు ఈ హాస్టల్లో. ఈ హాస్టల్లో టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయండి. సో booking.comలో చేసుకున్నప్పుడు మనకి 300 చూపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు పే చేస్తుంటే మనకి ఈఎని కలిపి మొత్తం చూస్తున్నారు కదా 416 రూపాయలు రోజుకి. మంచి విషయం ఏంటంటే కార్డు యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనమ్మా ఎప్పుడు డబ్బులే చూసుకుంటాం. ఇంకెప్పుడు ఇట్లాంటి బొచ్చులో హోటల్లో బుక్ చేసుకోకూడదు. 4 ఫ్లోర్లు నడుచుకుంటూ వెళ్ళాలి పైకి, మళ్ళీ కిందకి దిగాలి. ఏమైనా బాగుందా అంటే దాని ఇద్దరంగా ఉంది. ఆన్లైన్లో 300 చూపిస్తేనే 280 చూపిస్తేనేమో ఇక్కడికి వస్తే 400. ఇదే మోసం. ఇంక ఈ టైంలో మనం చేయగలిగింది ఏం లేక ఇంకా తీసేసుకున్నాం. హోటల్లో ఫుడ్ చూస్తుంటే 400 పైనే ఉంది ఏం చూసినా. దీని అంతటి కారణం ఏంటంటే భారతదేశం రూపాయి వాల్యూ తగ్గడం వలన. ఇక్కడ వీళ్ళకి తక్కువే, బట్ మనకి చాలా ఎక్కువ అండి. 60,000 అనుకుంటా ఇదైతే. ఇది చెప్పాను ఇంక బ్రెడ్ వాళ్ళు తయారు చేసి అయితే ఇస్తారు. 60,000 అంటే 217 రూపాయలండి. అమ్మాయి ఏంటో ఈ కర్మ.
వియత్నాం అస్సలు సెట్ అవ్వలేదండి మనకి. కష్టమో నష్టమో థాయ్ ఫుడ్డే కొంచెం బాగుంది. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది ఇక్కడ. మన దగ్గర 100 రూపాయలని వీళ్ళు 1,00,000 రూపాయలు అంటే ఇక్కడ 1,00,000 కూడా కాదండి, 100,000 అంటున్నారు. అంటే వీళ్ళ కరెన్సీ తక్కువ కదా వాల్యూ, అంటే నెంబర్ల పరంగా తక్కువ, ఇలా ఖర్చు పరంగా ఎక్కువ. ఎలా అంటే 100,000 అంటున్నారు, 100 అనేస్తున్నారు, ఇంకా 1000 కూడా కాదు. అంటే 1,00,000 ఇలా డబ్బుల్లో 1,00,000 అంటే ఎంత, 362 రూపాయలండి రేటు. సో 362 రూపాయలు అంటే ఇప్పుడు 1,00,000, మనది ఎంత 60 కదా, 60 అంటే 60,000, 217 రూపాయలు. సో ఈ లెక్కన ఇక్కడ 10,000 అంటే మన డబ్బుల్లో 10 రూపాయల కింద వేసుకోవచ్చు వీళ్ళకి. అంటే వీళ్ళకి ఇంకా 10 రూపాయల లాగా, వీళ్ళ 10 రూపాయలు మనకి 36 రూపాయలండి. ఏ విధంగా చూసుకున్నా వియత్నాం చీప్ ఏం కాదు. కరెన్సీ ఏదో లక్షల్లో ఉందని ఇంకా చీప్ అని మనం అనుకోకూడదు. మనం 36 రూపాయలు మనం ఖర్చు పెట్టే ఖర్చుని వీళ్ళు 10 రూపాయల్లో పెడుతున్నారండి ఇక్కడ. అది వెళ్ళి నిద్రపోవాలి ఫస్ట్ ప్రశాంతంగా. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ వీడియో ముఖ్య సారాంశం ఏంటంటే ఈ వియత్నాం మెయిన్ వీసా గురించి అండి. చాలామంది ఏంటంటే ఏజెంట్ల దగ్గరికి వెళ్ళడం, ఆ యాప్ల్లో ఈ యాప్ల్లో బుక్ చేసుకుంటూ ఉంటారు. మనంతటా మనమే చేసుకోవచ్చు, చాలా చిన్న ప్రాసెసే, ఈజీగా 3 డేస్లో వీసా వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఆ అరైవల్ కార్డు ఒక 3 డేస్ ముందర, లేదంటే మనం అప్పటికప్పుడు వచ్చే ముందరైనా కానీ అరైవల్ కార్డు ఫిల్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇవన్నీ తెలియక చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అది హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మంచి ఇన్ఫర్మేటివ్. ఎవరైతే వియత్నాం రావాలనుకుంటున్నారో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సరికొత్త ఈ వియత్నాం వీడియోలతో కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్.